యూపీలోనే కాదు, ఏపీలో కూడా తిరుపతిలో ఐటీసీఎక్స్ ఒక మహాకుంభ్ జరుగుతుంది. 58 దేశాల నుంచి 1500 మంది వస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో అందులో ఏపీ సీఎం కొన్ని కీ కామెంట్స్ చేశారు. అదేంటి, ఏం చేశారు అని చూస్తే, నంబర్ 1, ప్రతి స్టేట్ క్యాపిటల్లో ఒక తిరుపతి టెంపుల్ ఉండాలి అన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఆల్రెడీ కడుతున్నారు, అదర్ కంట్రీస్లో కూడా కడుతున్నారు. అండ్ రెండోది, వేదిక్ కల్చర్స్ కానీ ఆ ట్రెడిషన్స్ కానీ వీటిల్లో పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అని చెప్పి అన్నారు. ఎంత చెప్పినా ఒక సీఎం, ఒక రాజకీయ నాయకులు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అనే కామెంట్స్ వస్తాయి. బట్ అది కాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వేరియస్ ఆస్పెక్ట్స్లో వీటిల్లో కూడా పొలిటికల్ ఇంటర్వెన్షన్ని తగ్గించాలి అండ్ అడ్వాన్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ చెయ్యాలి అని చెప్పి అన్నారు. ముందుగా తిరుపతిలో ఒక ఏఐ సిస్టమ్ యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ని అమలుపరచాల్సిన అవసరం ఉంది. సో అడ్వాన్స్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తిరుపతిలో ఏఐ సిస్టమ్ యూజ్ చేసి చేతికి ట్యాగ్ వేస్తూ గంటలో దర్శనం అయిపోయే విధంగా ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డ్ చేయాలి. అండ్ ఇదే కాకుండా ఇమామ్స్కి మౌజమ్స్కి అధికారంలోకి వస్తే 10,000 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇది ఇప్పటి నుంచి అంటే నిన్న రిలీజ్ చేశారు. ఈ మంత్ నుంచి కాకుండా గత 6 నెలలు పెండింగ్ నిధులు కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఉపాధి హామీ పథకం, MNREGS అంటారు. ఇది 54, ఇది సంవత్సరానికి 100 రోజులు ఉండేలాగా అప్పట్లో చట్టం చేశారు. ఇది ఏపీలో 54 కరువు మండలాల్లో 100 రోజుల నుంచి 150 రోజులకి పెంచారనమాట. సో మంచి విషయం అనే చెప్పాలి. 150 రోజులు పని కల్పించే విధంగా చట్టం. ఇది ఫస్ట్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఉత్తరాఖండ్. దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం మళ్ళీ మాట్లాడదాం.